తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే లేదు అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్ర బస్సు స్టేషన్ దారుణమైన పరిస్థితి అధ్యక్ష. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2023 ఎకరాలు 30 గుంటల దేవాలయ భూమి ఉంటే అధ్యక్ష, దాంట్లో 245.22 గుంటల దేవాలయ భూమి కబ్జాకు గురైంది అధ్యక్ష. కబ్జాలకు గురైన దేవాలయ భూములను కాపాడవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దేవాలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతన చారిత్రాత్మక కట్టడాలైన కిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలోని అంతర్గత రోడ్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే ట్రైన్లు, రోడ్లు ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. వీటి మరమ్మతులపైన దృష్టి పెట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. అలాగే నిజామాబాద్ నియోజకవర్గంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ పర్సన్స్ మరియు స్పోర్ట్స్ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ అక్కడ స్పోర్ట్స్ గురించి ఎటువంటి ప్రోత్సాహం లేదు. స్పోర్ట్స్ అకాడమీని మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే ప్రభుత్వం పేర్లు చీనాలు మార్చింది అధ్యక్ష. దానిలో కొన్ని టీఎస్ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న మన హైదరాబాద్ని భాగ్యనగర్గా, నిజామాబాద్ని ఇండూరుగా, ఆదిలాబాద్ని అదిలాపురంగా, వరంగల్ని ఓరుగల్గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. నాకు మాట్లాడేందుకు మా నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సమయాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. నోటెడ్ అధ్యక్ష.